అందరికీ నమస్తే అండి. నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే డిఎస్సికి ముందు పరీక్ష నిర్వహించి ఇందులో క్వాలిఫై అయితేనే డిఎస్సికి అర్హత అయితే ఉంటుందో ఆ టెట్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. సో ఇందులో ఈ సంవత్సరం విడుదలైనటువంటి మొదటి నోటిఫికేషన్ 2025లో ప్రతి సంవత్సరం 2 సార్లు వస్తుంది. ఇందులో మార్పులు చేర్పులు ఏమున్నాయి, కొత్తగా ఏమొచ్చింది, కొత్త ప్రభుత్వం వచ్చినటువంటి ఈ టెట్లో 2025లో ఏమైనా మార్పులు ఉన్నాయా అనే విషయానికి సంబంధించి అండ్ నోటిఫికేషన్కి సంబంధించి కూలంకుషంగా మొత్తం క్లియర్గా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. దీని తర్వాతనే ఆన్లైన్ అప్లికేషన్ చేసే విధానం కూడా ఒక అప్లికేషన్ చేస్తూ మీకు వివరిస్తాను. ఇక విషయంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. ఇగురం టీవీ యాప్లో టెస్ట్ సిరీస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉందండి. టెట్ 2025కు స్పెషల్గా క్లాసెస్ చెప్పించబడ్డాయి. సో మంచి నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ చెప్పినటువంటి టాప్ ఫ్యాకల్టీ 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి టాప్ ఫ్యాకల్టీ చెప్పినటువంటి క్లాసెస్ మన ఇగురం టీవీ యాప్లో అందుబాటులో ఉన్నాయి. ప్లేస్టోర్ నుంచి ఇగురం టీవీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ సబ్జెక్టులకు సంబంధించి కోర్స్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా అన్నీ అందుబాటులో ఉన్నాయి. టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉన్నది అండ్ దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కూడా ఇగురం టీవీ యాప్లో అందుబాటులో ఉన్నాయి. ప్లేస్టోర్ నుంచి ఇగురం టీవీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. పూర్తి వివరాలకు కింద కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే మీకు పూర్తి వివరాలు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక విషయంలోకి వెళ్తే మనం గూగుల్ సెర్చ్లో స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ అని సెర్చ్ చేయండి. స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ అని సెర్చ్ చేయగానే మనకు telangaana.gov.in అని చెప్పేసి ఇక్కడ schooledu.telangana.gov. అని ఇక్కడ లింక్స్ కనిపిస్తాయి. మీరు ఇక్కడ కింద లింక్ చూడాలి, పైన పేరు చూడద్దు. schooledu.telangana.gov.in అనే లింక్ వచ్చినటువంటి దానిపైన క్లిక్ చేయగానే మనకు స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. సో ఇందులో మనకు చూడొచ్చు అగ్నివీర్కి సంబంధించింది మొదటిది ఉన్నది, రెండవది టీజీ టెట్ జూన్ 2025 అని చెప్పేసి ఇక్కడ సెకండ్ ఉన్నది చూసిరా. దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే టెట్ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఈ వెబ్సైట్ మీరు చూడొచ్చు ఇక్కడ స్క్రోలింగ్ అవుతుంది రెడ్గా. టీజీ టెట్ జూన్ 2025 ఫీ పేమెంట్ అండ్ అప్లికేషన్ సబ్మిషన్ ఫ్రమ్ 15/4/2025 టు 30/4/2025 అంటే 15వ తారీఖు రోజు నుంచి 30వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మెనూలో చూడొచ్చు నోటిఫికేషన్ పైన క్లిక్ చేయగానే నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. నేను క్లిక్ చేసినా డౌన్లోడ్ అయింది. అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ పైన క్లిక్ చేయగానే ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ సిలబస్ పైన క్లిక్ చేయగానే కొత్త విండో ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీరు చూడొచ్చు సీరియల్ నెంబర్ అండ్ ఎగ్జామినేషన్ పేపర్, మీడియం, సిలబస్. ఈ విధంగా పేపర్ 1లో ఏ మీడియంలో సిలబస్ కావాలి, పేపర్ 2లో ఏ మీడియంలో సిలబస్ కావాలి, ఇవన్నీ కూడా ఇట్లా సిలబస్ డౌన్లోడ్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది సిలబస్. ఇది టెట్కి సంబంధించి. ఇక నోటిఫికేషన్ పైన క్లిక్ చేసినాం కదా, నోటిఫికేషన్ ఓపెన్ అయింది. సో ఓపెన్ అయినటువంటి నోటిఫికేషన్ ఈ విధంగా ఉంటుందండి. సో నోటిఫికేషన్లో మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసి 11వ తారీఖు రోజు వచ్చింది. నోటిఫికేషన్లో పూర్తి వివరాలు అయితే మనకు పొందుపరచడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు 11వ తారీఖు రోజు వచ్చినటువంటి నోటిఫికేషన్. ఇది 4 పేజీలు ఉంది. సో ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా ఉంది. ఇది ఇన్ఫర్మేషన్ బులెటిన్. నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ప్రతి వివరాలు, ఇది నోటిఫికేషన్, ఇందులో ఇచ్చినటువంటి ప్రతి వివరాలు కూడా ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇచ్చింది కాబట్టి ఇన్ఫర్మేషన్ బులెటిన్ను క్షుణ్ణంగా స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో మనం ఇక్కడ చూడొచ్చు ఇది ఇన్ఫర్మేషన్ బులెటిన్ టీజీ టెట్ జూన్ 2025. సో 2025లో ఇచ్చినటువంటి టెట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటిది. సో మనం ఇక్కడ దీనికి సంబంధించినటువంటి డేట్లు, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ డేట్లు 15/6/2025 నుంచి 30/6/2025 అంటే జూన్ 15 నుంచి జూన్ 30 వరకు ఆన్లైన్లో జరుగుతాయి. సో అప్లికేషన్స్ వచ్చేసి 15వ తారీఖు రోజు నుంచి స్టార్ట్ అయినాయి, 30వ తారీఖు వరకు జరుగుతాయి. డేట్ ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయండి. ఎందుకంటే చాలామంది అడుగుతారు డేట్ ఎక్స్టెండ్ చేస్తారా అని. డిఎస్సి పెట్టబోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్స్టెండ్ చేయకపోవచ్చు. సో మీరు ఖచ్చితంగా ఇన్ టైంలో అప్లై చేసుకోండి. ఇక ఫీజు విషయానికి వస్తే 750 రూపాయల ఫీజు ఉంది. సో ఫీజు వచ్చేసి పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ ఏదైనా ఒకటి రాస్తే, ఓన్లీ 1 రాస్తే 750 రూపాయల ఫీజు కట్టాలి. లేదు 2 పేపర్లు రాస్తా అంటే 1000 రూపాయలు కడితే సరిపోతుంది. పేపర్ 1 అండ్ పేపర్ 2 2 రాసేటువంటి వాళ్ళకు, అంటే డిఈడి చేసి బీఈడి చేసిన వాళ్ళకు 2 ఎట్లా రాస్తారు సార్ అని కొంతమందికి డౌట్ వస్తుంది. డిఈడి చేసిన వాళ్ళు బీఈడి కూడా చేసి ఉంటారు. వాళ్ళు పేపర్ 1 అండ్ పేపర్ 2 రాస్తారు. వాళ్ళు 1000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. సో ఇది పేపరు 2 పేపర్లు రాస్తే, ఒకటే పేపర్ రాసిన వాళ్ళకు 750 రూపాయలు కడితే సరిపోతుంది. ఇది పేపర్ 1 వాళ్ళకు. ఇక ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది 500 కేబీలలో ఉండాలి. సిగ్నేచర్ అనేది 100 కేబీలలో ఉండాలి. సో ఇదంతా కూడా ఆన్లైన్ అప్లికేషన్ చేసే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన మీరు అక్కడ నుంచి మీరు పొందొచ్చు. సింపుల్గా ఉంటుంది. డేట్స్ వచ్చేసి మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా, జూన్ 15 నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి 30వ తారీఖు వరకు. టైమింగ్స్ వచ్చేసి పొద్దున 9 గంటల నుంచి 11:30 దాకా ఒక షిఫ్ట్ ఉంటుందండి. ఆఫ్టర్నూన్ 2 గంటల నుంచి 4:30 దాకా రెండో షిఫ్ట్ ఉంటుంది. సో ఈ 2 షిఫ్టులలో ఈ ఎగ్జామ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక
ఎవరు ఏ పేపర్ రాయాలి ఎలిజిబిలిటీ ఇచ్చిండి ఇక్కడ టెట్కి సంబంధించి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించేటువంటి టీచరు పేపర్ 1 క్వాలిఫై అయి ఉండాలి. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించేటువంటి టీచరు పేపర్ 2 క్వాలిఫై అయి ఉండాలి. సో ఇక్కడ ఈ కండిషన్ అయితే అప్లై అవుతుంది. ఇక మరి పేపర్ 1 to 5th వరకు బోధించేటువంటి వాళ్ళు ఎవరు, మరి వాళ్ళ మినిమం క్వాలిఫికేషన్ ఏమై ఉంటుంది అని అంటే ఇంటర్మీడియట్ మినిమం క్వాలిఫికేషన్ అయి ఉండి ప్లస్ ఇంటర్తో పాటు ప్రొఫెషనల్ డిఎడ్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ, డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కానీ, డిఎడ్ అంటాము, అది చదివి ఉండాలి. ఇంటర్మీడియట్లో 50% మార్కులు పొంది ఉండాలి. ఇక ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైనా ఉంటే వాళ్లకు, ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ వాళ్లకు 45% మార్కులు ఉన్నా సరిపోతుంది ఇంటర్మీడియట్లో. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో మార్కులతో సంబంధం లేదు, కేవలం ఇంటర్లోనే. ఇంటర్లో ఖచ్చితంగా 50% మార్కులు ఉండాలి. ఇక రిజర్వేషన్లు ఉన్న వాళ్ళకు 45% మార్కులు ఉండాలి. సో ఇది ఎప్పుడు రీసెంట్గా చదివినటువంటి వాళ్ళకు, 2015 లోపు చదివినటువంటి వాళ్ళకు. ఇక 2015 డిసెంబర్ 23 దీనికంటే ముందు చదివినటువంటి వాళ్ళకు, దీనికంటే ముందే ఈ డిఎడ్ కోర్సు పూర్తి చేసినటువంటి వాళ్ళకు ఇంటర్మీడియట్లో మనకు జస్ట్ 45% మార్కులు ఉంటే సరిపోతుంది. ఇక రిజర్వేషన్ వాళ్ళకు ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, డిఫరెంట్ లేబుల్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకు కానీ 40% మార్కులు ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ రూల్ అనేది ఈ డేట్ అప్పుడు వచ్చింది కాబట్టి ఈ డేట్కు ఇక్కడ కట్టుబడి, ఈ డేట్ లోపు ఉన్నటువంటి వాళ్ళకు, ఈ డేట్ తర్వాత ఉన్నటువంటి వాళ్ళకు ఈ విధమైనటువంటి వేరియేషన్ ఉంటుంది. పేపర్ 1కు మాత్రమే, 1 to 5th వరకు రాసేటువంటి పేపర్ 1కు మాత్రమే. ఇక పేపర్ 2 ఎవరు రాయాలి అని అంటే క్లాసు 6th నుంచి 8th క్లాస్ వరకు బోధించేటువంటి వాళ్ళు, వీళ్ళకు డిగ్రీ ఉండాలి, డిగ్రీ మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి, ప్లస్ బీఈడి అనేది ఉండాలి. ఈ బీఈడి అనేది నార్మల్ బీఈడి అయినా సరే, స్పెషల్ బీఈడి అయినా సరే, ఈ రెండు ఉండాలి. ఈ డిగ్రీలో 50% మార్కులు అనేది తప్పనిసరిగా ఉండాలండి. ఈ డిగ్రీలో 50% మార్కులు అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇక రిజర్వేషన్లు ఉన్నటువంటి వాళ్ళకు, ఏవైనా ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్ లేబుల్ పర్సన్ అయితే 45% ఉంటే సరిపోతుంది. ఇంకా ఇదే కాకుండా ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉంటుంది, అంటే 4 years ఉండే అటువంటి బిఏ బీఈడి, బీఎస్సీ బీఈడి అని ఇంటిగ్రేటెడ్ ఉంటుంది. సో వాళ్ళు కూడా ఎలిజిబుల్, వాళ్ళు కూడా 50% మార్కులతో డిగ్రీ క్వాలిఫై అయి ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంటే డిఫరెంట్ వాళ్ళు ఎవరైనా ఉంటే 45% మార్కులు ఉంటే సరిపోతుందండి. ఈ ఎగ్జామ్ యొక్క కంటెంట్, స్ట్రక్చర్ ఇవన్నీ చూసినట్లయితే ఎంసీక్యూస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఎలాంటి నెగిటివ్ మార్కులు అయితే ఉండవు. పేపర్ 1కు కానీ పేపర్ 2కు కానీ సేమ్ 150 మార్కులు ఉంటాయి. క్వశ్చన్ పేపర్కు సంబంధించినటువంటి టైం వచ్చేసి 2.5 గంటలు ఉంటుంది. సో డ్యూరేషన్ వచ్చేసి పేపర్ 1లో ఏమేమి ఉంటాయి, పేపర్ 2లో ఏమేమి ఉంటాయి కూడా మనకి ఇచ్చాడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో. సో 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో పేపర్ 1లో వచ్చేసి ఫస్ట్ సిడిపి ఉంటుంది, చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ. సో సైకాలజీ అనే వాళ్ళం గతంలో. సో ఈ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీకి 30 మార్కులు ఉంటాయి 30 క్వశ్చన్ల కోసం వచ్చేసి. ఇక లాంగ్వేజ్ 1 వచ్చేసి మ్యాక్సిమం తెలుగు ఉంటుంది, ఉర్దూ మీడియం వాళ్ళకు ఉర్దూ ఉంటుంది. సో దీనికి సంబంధించి 30 క్వశ్చన్స్ ఉంటాయి 30 మార్కులు. లాంగ్వేజ్ 2 అందరికి ఇంగ్లీషే ఉంటుంది, 30 ప్రశ్నలకు 30 మార్కులు ఉంటాయి. సో దీని తర్వాత సబ్జెక్ట్ వస్తాం. సబ్జెక్ట్లో పేపర్ 1లో మ్యాథ్స్ ఈవీఎస్ఏ ఉంటుంది కాబట్టి మ్యాథ్స్కు 30 ప్రశ్నలకు 30 మార్కులు, ఈవీఎస్కు 30 ప్రశ్నలకు 30 మార్కులు. సో ఇందులో టోటల్గా 30 మార్కులు అని అంటే ఈ 30కి 30 టోటల్గా సబ్జెక్ట్ నుంచే ఉండవండి. 24 + 6 ఉంటుంది. ఈ 24 అనేది కంటెంట్ నుంచి ఉంటుందండి. సో 6th వచ్చేసి మెథడ్స్ నుంచి ఉంటుంది, అంటే మెథడాలజీ. సో ఈ సబ్జెక్టు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ సబ్జెక్ట్ని ఎట్లా బోధించాలి, టీచర్కి ఉండాల్సినటువంటి లక్షణాలు అండ్ విధి విధానాలు ఇంకా చాలా ఉంటుంది మెథడాలజీలో. సో అదంతా మీకు యాజ్ ఏ డిఎడ్ స్టూడెంట్గా, యాజ్ ఏ బిఎడ్ స్టూడెంట్గా మీకు సుపరిచితమే. 30 మార్కులలో 24 + 6 ఉంటుంది ప్రతి సబ్జెక్ట్లో. ఇక పేపర్ 2 విషయానికి వస్తే ఇందులో కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 150 ఉంటాయి. సో అందులో 2.5 గంటల పాటు క్వశ్చన్ పేపర్కు సంబంధించినటువంటి టైం ఉంటుంది, అంటే ఎగ్జామినేషన్ టైం ఉంటుంది. ఇందులో కూడా సేమ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో 30 ప్రశ్నలు ఉంటాయి 30 మార్కులకు సంబంధించి. లాంగ్వేజ్ 1కి సంబంధించి 30 ప్రశ్నలు ఉంటాయి 30 మార్కులు. సో మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. 10th ఇంటర్ డిగ్రీలో చదివినటువంటి లాంగ్వేజ్లను బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మ్యాక్సిమం అందరిది తెలుగే ఉంటుంది, ఉర్దూ మీడియం వాళ్ళది ఉర్దూ ఉంటుంది. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్ 30 ప్రశ్నలకు 30 మార్కులు. ఇక్కడ కూడా సేమ్ అండి, 24 + 6 24 + 6. సో ఇది కూడా 24 + 6. ఇక్కడ ఇది కంటెంట్ ఉంటుంది, ఇవి మెథడ్స్ ఉంటాయి. సో కంటెంట్ మెథడాలజీ కలిపి మనకు ఈ విధంగా 30 ఉంటాయి. సో ఇక్కడ సబ్జెక్ట్ విషయానికి వస్తే ఇక్కడ సబ్జెక్టులు 2
రెండే ఉంటాయి ఇక్కడ. మొత్తం మనకి ఎన్ని సబ్జెక్టులు అయినా కూడా పేపర్స్ వచ్చేసి రెండే ఉంటాయి. ఒకటేమో సోషల్, ఇంకొకటేమో మ్యాథ్స్ అండ్ సైన్స్. సో సోషల్ స్టడీస్ వాళ్ళకి వేరే ఉంటుంది, మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి వేరే ఉంటుంది. ఇక లాంగ్వేజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే అయితే ఇదైనా రాసుకోవచ్చు, ఇదైనా రాసుకోవచ్చు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఈ లాంగ్వేజ్ పండిట్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి లాంగ్వేజ్ వాళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ సోషల్ అయితే సోషల్ రాసుకోవచ్చు, మ్యాథ్స్ సైన్స్ అయితే మ్యాథ్స్ సైన్స్ రాసుకోవచ్చు. మన పేపర్ ప్యాటర్న్ అయితే రెండే ఉంటుంది. ఇక్కడ సోషల్ వాళ్ళకు 60 మార్కులు సోషలే ఉంటుంది. మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకేమో 30 మార్కులు ఏమో మ్యాథ్స్ నుంచి వస్తే, మరో 30 మార్కులు సైన్స్ నుంచి వస్తాయి. ఈ సైన్స్లో మళ్ళీ ఫిజికల్ సైన్స్ ఉంటుంది, బయో సైన్స్ ఉంటుందండి. మళ్ళీ ఇందులో ఫిజికల్ సైన్స్లో 30 మార్కులు ఉండవు. ఈ 30లో 12 మార్కులు ఉంటాయి, ఇందులో 12 మార్కులు ఉంటాయి. 12 24 పోతే మళ్ళీ ఇందులో 3+3 ఉంటుందండి. ఇట్లా ఈ విధంగా మనకు డివైడ్ చేస్తారు. సో ఇదంతా కూడా మనకు కింద ఇస్తాడు. మనకు అందులో చూస్తే క్లారిటీగా కనిపిస్తుంది. సో చూడొచ్చు, మ్యాథ్స్లో 30 మార్కులు ఉంటాయి, 24+6. సైన్స్లో 30 మార్కులు ఉంటాయి, 24+6. ఇందులో కంటెంట్ నుంచి ఫిజికల్ సైన్స్ నుంచి 12 మార్కులు, బయాలజికల్ సైన్స్ నుంచి 12 మార్కులు, సైన్స్ అండ్ పెడగాజీ నుంచి 6 మార్కులు అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ 6 పెడగాజికల్కి సంబంధించిన దానిలో 3+3 అడిగేటువంటి అవకాశం ఉంటుంది బయో సైన్స్, ఫిజికల్ సైన్స్కి సంబంధించి. అంటే సైన్స్ పెడగాజీ అంటే ఒకటే ఉంటుంది, మనం మాట్లాడుకోవడం అట్లా అనుకుంటాం, కానీ సైన్స్ పెడగాజీ నుంచి 6 మార్కులే ఉంటాయి. సో ఇట్లా మనకు మ్యాథ్స్ వాళ్ళకు సైన్స్ చదవాల్సిన అవసరం ఉంటుంది, సైన్స్ వాళ్ళు మ్యాథ్స్ చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇక సోషల్ వాళ్ళకు ఒకటే, ఓన్లీ సోషల్ చదివితే సరిపోతుంది. ఇక మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే మనకు లాంగ్వేజ్ 1 మనం సెలెక్ట్ చేసుకున్నది ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. అంటే బేసిక్గా తెలుగు మీడియం వాళ్ళకు తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉంటుంది, ఉర్దూ మీడియం వాళ్ళకు ఉర్దూ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్ అనేది అందరికీ తప్పనిసరి. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునేటువంటి తెలుగు మీడియం, ఉర్దూ మీడియం మన తెలంగాణలో దాదాపు ఇవే ఉంటాయి, తెలుగు మీడియం, ఉర్దూ మీడియం. కొన్ని బార్డర్లో ఉన్నటువంటి కొంతమంది మరాఠీ కానీ మిగతా లాంగ్వేజ్లు కానీ కొంతమంది మాత్రమే చదివి ఉన్నారు. సో ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి జనరల్ వాళ్ళకు 60% మార్కులు, అంటే 150లో 60% అంటే 90 మార్కులు రావాలి. బీసీలకు 75 మార్కులు రావాలి, 50% అంటే. సో 75 మార్కులు వస్తే క్వాలిఫై. ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ లేబుల్డ్ పర్సన్స్కి 40% మార్కులు, అంటే 60 మార్కులు రావాలి. ఈ 60 మార్కులు, ఈ 75 మార్కులు, 90 మార్కులు అనేవి కేవలము మీ గమ్యానికి మొదటి మెట్టు లాంటివే, జస్ట్ క్వాలిఫై అవ్వడానికి మాత్రమే. ఈ మెట్టు దాటితే మనము డిఎస్సికి క్వాలిఫై అవుతాం. సో ఇది ఎందుకు పనికిరాదా అండి? ఈ మెట్టు దాటినంత మాత్రాన ఉద్యోగం వస్తుందా? ఈ మెట్టు దాటినంత మాత్రాన మనం ఏదో కొండలను తెచ్చుకున్నట్టుగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ దాటి మనము 100+ లేదా 100 నుంచి 120+, ఇప్పుడైతే 120+ మార్కులు టెట్లో సాధిస్తేనే డిఎస్సిలో ఖచ్చితంగా జాబ్ కొడతా అనే ఒక నమ్మకం అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు రాసేటువంటి వాళ్ళు మ్యాక్సిమం మీ స్కోర్ను పెంచుకోవడానికి రాస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా గట్టిగా కసిగా చదవండి, ఎక్కువ మార్కులు పెంచుకోండి. ఎందుకంటే దీని వ్యాలిడిటీ వచ్చేసి మనకు లైఫ్ టైం ఉంటుంది. సో మీ శ్రమ వృధా పోదు. కాబట్టి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండే అటువంటి టెట్లో 120+ మార్కులు వచ్చే విధంగా మీరు ఖచ్చితంగా కృషి చేయాలి. దానికి మన యుగరన్ టీవీ మా వంతుగా మీకు సాయం చేసేందుకు తోడుంటుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. అక్కడ టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది అండ్ క్లాసెస్ అందుబాటులో ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇక వెయిటేజ్ వచ్చేసి ఇది ఉత్తాగానే పోదు, 20% మార్కులు డిఎస్సిలో కలుస్తాయి. సో అక్కడ నుంచి డిఎస్సి నుంచి 80% మార్కులతోటి మనకు టోటల్ 100% మార్కులకు డిఎస్సి సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఇవి ఉత్తాగపోదు. టెట్లో 20% వెయిటేజ్ ఉంటుంది కాబట్టి గమనించాలి. ఈ వెయిటేజ్ అనేది ఓన్లీ టీచింగ్కే, నాన్ టీచింగ్ వాళ్ళు ఎవరైతే పీడీలు కానీ వీళ్ళు ఉంటారో వాళ్ళకు ఉండదు, జాగ్రత్తగా గమనించాలి. ఇక అంటే వాళ్ళకు టెట్ కూడా ఉండదు కాబట్టి వెయిటేజ్ ఉండదు అట్లా. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఏవైతే ఆన్లైన్ సెంటర్స్ ఉన్నాయో ఆన్లైన్ సెంటర్స్ ఉన్నటువంటి సెంటర్లను మాత్రమే డిసైడ్ చేస్తారు. ముందే అప్లై చేసుకోవాలి. ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకు దగ్గర పడుతుంది. లాస్ట్ కొద్దిగా లేట్గా అప్లై చేసుకుంటే ఎక్కువ దూరం పడుతుంది. కాబట్టి తొందర అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయించండి. ఇక అప్లికేషన్ చేసే విధానము అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అదంతా కూడా మనకి ఇచ్చిండు. సో నేను అప్లికేషన్ వీడియోలో నేను మీకు అన్నీ చెప్తాను కాబట్టి పెద్ద అవసరం ఏం లేదు ఇక్కడ. మళ్ళీ నెక్స్ట్ వీడియో అంటే ఇప్పుడు మీరు ఈ వీడియో చూసినాక నెక్స్ట్ వీడియో చూస్తారు కదా, సో అందులో మీకు టోటల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక నోటిఫికేషన్ అండ్ ఇవన్నీ కూడా టైం షెడ్యూల్ ఒకసారి చూసినట్లయితే 11 నోటిఫికేషన్ వచ్చింది. 15వ తారీఖు రోజు నుంచి అప్లై చేస్తారు. 30వ తారీఖు వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫీ కూడా అంతే, పేమెంట్ కానీ అప్లికేషన్ కానీ అన్ని సేమ్ డేట్లు. ఇక హెల్ప్ డెస్క్ నెంబర్కి ఏదైనా మీరు డౌట్స్ ఉంటే క్లారిటీ కోసం ఫోన్ చేయాలి అని అంటే ఎప్పుడైనా చేయొచ్చు. కాకపోతే వర్కింగ్ డేస్లలో వర్కింగ్ అవర్స్లో మాత్రమే ఫోన్ చేయాలి. ఇక హాల్ టికెట్స్ వచ్చేసి 9వ తారీఖు రోజు నుంచి మనకు హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి.
మొత్తం డేట్లు కూడా మెన్షన్ చేసిండు చూడండి. కాబట్టి ఎక్కడ కూడా డేట్ ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం ఉండదు. ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 15వ తారీఖు రోజు నుంచి 30 తారీఖు వరకు. టైమింగ్స్ వచ్చేసి పొద్దున, మధ్యాహ్నం 2 షిఫ్టులలో ఉంటుంది. రిజల్ట్ 22 తారీఖు రోజు డిక్లేర్ చేస్తారు. సో ఇదంతా కూడా షెడ్యూల్ ఇచ్చిండు కాబట్టి ఎక్కడ కూడా డేట్ ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని టైంకు అప్లై చేసుకొని ఇన్ టైంలో మీరు అప్లై చేసుకొని మంచిగా ప్రిపేర్ కండి. ఒక బాధ్యత, ఒక ఘట్టం అనేది అయిపోతుంది అప్లై చేసుకుంటే. సో తొందరగా అప్లై చేసుకోండి. సో ఇదండి నోటిఫికేషన్కి సంబంధించి. ఇక ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా ఉంటుంది, అది కూడా చూడండి, పూర్తి వివరాలు అయితే కనుక్కోండి. సో ఇదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యా సేవలో ఈ గురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.